హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాసు టాక్ షో. బిగ్ బాస్ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. నిన్న ఎపిసోడ్ అని కాదు, నిన్న 24/7 లైవ్లో ఎంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ టాస్క్ అయిపోయే వరకు ఎంతమంది చూడడానికి ప్రయత్నం చేశారు అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. దాని తర్వాత మొత్తంగా చూసుకుంటే నటరాజ్ మాస్టర్ ద స్టోల్ ఇన్ ద షో అన్నట్టుగా నాకు అనిపించింది. నటరాజ్ మాస్టర్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక ఆయనకి అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. టాస్క్ వస్తే ఆయన ఎంత పర్ఫామ్ చేస్తాడో అన్నట్టుగా మనం అనుకుంటామో దానికంటే డబుల్ పర్ఫార్మెన్స్ ఈ టాస్క్లో చేసినాడు అన్నట్టుగా నాకు అనిపించింది. దానికి తోడు ఈ హౌస్మేట్ చేసిన కొంచెం ఓవర్ యాక్షన్ కూడా ఆయనకి ప్లస్ అయింది. వాళ్ళు చేసినా చేయకపోయినా ఆయన దానికి 200% ఆయన చేయాల్సిన టాస్క్ ఆయన కంప్లీట్ చేసేవాడే అన్నట్టుగా నాకు అనిపించింది. మొత్తంగా చూసుకుంటే టాస్క్ని అయితే విజయవంతంగా కంప్లీట్ చేసిండు. చాలా 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 బాగా ఆడిండు. అంటే ఒక్క టాస్క్ అనే కాదు, టాస్క్ కోసం చాలా యాక్ట్ చేసిండు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా, అంటే నిన్న టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ టాస్క్ ఎండ్ అయ్యేంత వరకు కూడా యాక్టింగ్ చేసుకుంటా. యాక్టింగ్ అంటే వాళ్ళందరికీ డౌట్ రాకుండా వాళ్ళందరినీ కూడా టీంలో అంటే హౌస్లో అందరినీ కూడా కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, బిందుతో వెళ్తూ మాట్లాడుతూ, శివ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, అసలు ఇట్లా హౌస్లో మొత్తం కూడా నటరాజ్ మాస్టర్ షోనే కనిపించింది అన్నట్టు నాకు అనిపించింది. టాస్క్ కూడా ఇచ్చిన బిగ్ బాస్ ఎక్సలెంట్గా నటరాజ్ మాస్టర్కే ఇచ్చిన టాస్క్. సో దాన్ని నిలబెట్టుకున్నాడు అన్నట్టుగా నాకు అనిపించింది. లాస్ట్లో కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయి దాని తర్వాత కొంచెం ఏడ్చినా కానీ ఈ నెగిటివ్ ఏదైతే ఉందో, నటరాజ్ మాస్టర్ మీద ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో, ఈ దెబ్బతోటి ఆ నెగిటివ్ అనేది వెనక్కి పోయింది, నెగిటివ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఈయన గేమ్ ఆడిన పాజిటివ్నెస్ పెరిగింది అన్నట్టు నాకు అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపిస్తే అది కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ టాస్క్లో ఎవరి పర్ఫార్మెన్స్, నటరాజ్ మాస్టర్ పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా ఉందని దాని గురించి కామెంట్ చేయండి. ఎవరి పర్ఫార్మెన్స్ అంటే ఎవరి పర్ఫార్మెన్స్ గురించి పెద్ద మాట్లాడడం లేదు, మొత్తం టాస్క్ మొత్తం ఆయన ఆడింది కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుందనే దాని గురించి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ భాస్కర్ మెచ్చుకోవాలి, కెప్టెన్గా అయింది. అది ఎట్లా అయిండు ఏంటనే దాని గురించి కూడా మాట్లాడదాం. మిత్ర గురించి కూడా, మిత్రనేసి కూడా చాలా మంచిగా ఆడింది. ఇది మొత్తం కూడా నేను జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. ఎట్లా జరిగింది ఏంటి అనేది, ఈయన టాస్క్ ఎట్లా కంప్లీట్ చేసిండు అనే దాని గురించి మొత్తం మాట్లాడదాం. దాంతోపాటు ఏంటంటే కొత్తగా ఎవరు చూసినట్టు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ లైక్ బటన్ మీద ప్రెస్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రెడ్ సింబల్, దాన్ని ప్రెస్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో అది నాకు మీరు సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే, అది సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సరే, ఓకే, షోలోకి వెళ్ళిపోదాం, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మొత్తం 3 టాస్కులు ఇచ్చిండు. మళ్ళీ ఈరోజు కూడా నిన్న 3 టాస్కులు ఇచ్చిండు, వాళ్ళకి 3 టాస్కులు ఇచ్చిండు. ఇవాళ జరిగిన 3 2 అయితే కంపల్సరీ 2 చేసింది కానీ ఒకటి ఫెయిల్ అయింది. అది ఎందుకు ఫెయిల్ అయింది దాని గురించి కూడా మాట్లాడదాం. మొత్తానికి అయితే ఈ హౌస్మేట్ షో అని చెప్పా కదా, మార్నింగ్ పొద్దున దాదాపు 4:30, ఉదయం 4:30 ఆ టైంలో అశు లేచి బిందు అక్క సంథింగ్ ఏదో రాసింది, అదొకటి. దాని తర్వాత హరియానా చచ్చిపోవాలి సంథింగ్ ఏదో. ఈ అశు రాసిన ఈ రెండింటి వల్ల కూడా మళ్ళీ అది నటరాజ్ మాస్టర్ ప్లస్ అయింది అనేది నాకు అనిపించింది. ఇక్కడ ఏమేం చేసిందంటే ఈ 2 పాయింట్స్ రాసి ఎక్కడ పెట్టేసింది. దాని తర్వాత జరిగింది ఏంటంటే నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ ఏం చేసిందంటే దాదాపుగా అప్పటికే గేమ్ స్టార్ట్ అయింది లేదు కూడా చెప్పలేదు. కానీ నటరాజ్ మాస్టర్ ఫోన్ వచ్చింది. ఏంటంటే బాత్రూమ్ మొత్తాన్ని కూడా పాడు చేయాలి. సరే, దాదాపుగా మొత్తం అక్కడ అన్నీ మొత్తం చెత్తగా పడేసి దాన్ని కూడా చాలా వరకు చేయగలిగింది. చేసిన తర్వాత అక్కడ ఉన్నది ఎవరు, మిత్ర వచ్చేసింది. టయానికి మిత్ర వచ్చింది, చూసింది, హౌస్మేట్స్ అందరికీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నటరాజ్ మాస్టర్ ఏంటంటే ఏదన్నా జరిగినప్పుడు చెబితే ఆతురతగా ఫస్ట్ నేనే అవుట్ అయ్యే కదా, నా పేరు రాశారు. మెయిన్ పాత్ర అఖిల్ అక్కడ రాయటం వల్ల అందరూ కూడా నటరాజ్ మాస్టర్ అవుట్ అయ్యిండు అనేది ఫీల్ అయ్యారు. సో ఫీల్ అయ్యిండు. ఆయన చెప్పిన మ్యాటర్ ఏంది, సో నేను కెప్టెన్ కావాలి, ఖచ్చితంగా ఆ పర్సన్ కనిపెడితే నాకు ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలని ఉంది, ఛాన్స్ వస్తుంది, నేను ప్రయత్నిస్తాను అన్నట్టుగా టోటల్గా టాస్క్లో ఉంటే భాస్కర్ కూడా అదే అంటూ ఉండు, ఈ టాస్క్లో వీడు ఒక్కడే హీరో, దాని నుంచి నిన్నటి నుంచి ఇవాళ వరకు కూడా టాస్క్లో ఇన్ అయ్యి ఉంది వీడు ఒక్కడే అన్నట్టు కానీ ఆయన కూడా గెస్సేయాలి అయిపోయాడు లాస్ట్. అది జరిగింది. దాని తర్వాత మాస్టర్ మొత్తం చేసిన తర్వాత ఇక మధ్యలో సాంగ్ వచ్చింది. ఇక్కడ మధ్యలో ఏం జరిగిందంటే మిత్ర చెప్పిన తర్వాత అందరూ వచ్చారు, చూశారు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళందరూ వచ్చే టైంలో మళ్ళీ షాంపూలు తీసి అన్నీ పడేయటం,
అక్కడ మళ్ళీ దాన్ని మొత్తాన్ని కూడా వేరే వాళ్ళ మీద నెట్టడం, అక్కడ అది చేయడం వల్ల ఆయన సక్సెస్ అయ్యడం అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే అంత యాక్టింగ్ చేస్తే తప్ప వాళ్ళందరూ నమ్మరు కదా. అది సూపర్ అనిపించింది నాకు. దాని తర్వాత నెక్స్ట్ సాంగ్ వచ్చింది. సాంగ్ కూడా మ్యాషో సాంగ్ రిలేటెడ్గానే ఉంది అనిపించింది నాకు. కానీ వీళ్ళు దాన్ని గెస్ చేయలేకపోయారు. కొన్ని వాట్స్ మాస్టర్ సంథింగ్ ఇట్లా వాట్స్ వచ్చినాయి, ఆయన కనిపెట్టలేకపోయారు అంటే నాకు అనిపించింది. ఇక అందరూ హమీదా అనుకుంటున్నారు, ఈ బాత్రూంలో అది చేసింది మొత్తం కూడా హమీదా అని చెప్పి సంథింగ్ అందరూ అనుకుంటా ఉన్నారు. దాని తర్వాత అశు రాసిన 4:30 అప్పుడు రాసిన కళాఖండాలన్నీ ఉన్నాయి కదా, అవన్నింటిని కూడా కొంతమంది ఇక చూడడం మొదలుపెట్టారు. హర్యానా నేను చంపేస్తా సంథింగ్ ఇట్లాంటిది. దాని తర్వాత ఇట్లాంటి హర్యానా చూసి అంటూ ఉంది, ఆల్రెడీ నేను చచ్చిపోయాను కదా, మళ్ళీ ఇంకేం చచ్చేది అన్నట్టుగా మాట్లాడితే అశు సంథింగ్ ఏదో అంటా ఉంది. అదంతా జస్ట్ ఇదిలో వెళ్ళిపోయింది. నెక్స్ట్ హమీదా ఏదో ఓపెన్ చేసిందబ్బా. అది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కిల్లర్ సౌండ్ వచ్చేసింది, గట్టి కిల్లర్ సౌండ్ వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ కూడా అరే ఏం జరిగింది సంథింగ్ అన్నట్టుగా అందరూ అనుకున్నారు. లాస్ట్కి వచ్చేసరికి కబోర్డ్ సంథింగ్ హర్యానా మన హమీదా ఏం చేసిందంటే కబోర్డ్ ఓపెన్ చేసింది. ఎక్కడ బాత్రూంలో హర్యానా కబోర్డ్ ఓపెన్ చేసరికి హర్యానా నా కబోర్డ్ ఎందుకు ఓపెన్ చేసినావు అన్నట్టుగా ఇక్కడ డిస్కషన్ మొదలు పెడతారు. టైంలో ఫస్ట్కన ఇక కిల్లర్ సౌండ్ వచ్చింది. కిల్లర్ సౌండ్ వస్తుంది, మన టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత కిల్లర్ సౌండ్ వస్తుంది. ఆ కిల్లర్ సౌండ్ వచ్చేసరికి ఇక అందరూ కూడా హమీదా చేసింది అన్నట్టుగా, హర్యానా కూడా జస్ట్ 100% హమీదానే చేసింది అన్నట్టుగా ఫిక్స్ అయింది. ఇది జరిగింది. ఆయన మళ్ళీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. దాదాపు మళ్ళీ రాసిన బిందు అక్క డేట్ ఉంది, ఇది రాసింది కదా, దాని గురించి కొంచెం టాపిక్ మళ్ళీ అందరూ కూడా ఎవరు రాశారు ఏందని దీని గురించి మళ్ళీ ఓవర్గా థింకింగ్. అంత ఓవర్ థింకింగ్ చేసినట్టు నటరాజమాసం మీద కొద్దిగా కూడా అనుమానం రాలేదంటే నాకు అసలు ఈజీగా దొరికిపోవాల్సిన నటరాజమాసం ఎందుకు కనిపెట్టలేకపోయారు నాకు అర్థం కదా. దాని తర్వాత అశు మీద వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అందరూ ఇచ్చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతూ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. అయితే నెక్స్ట్ మళ్ళీ ఏమంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న టైంలో మళ్ళీ ఈయన కాఫీ షాప్లో కూర్చొని నటరాజ మాస్టర్ ఈయనకి ఫోన్ కాల్ వచ్చింది. మళ్ళీ ఇంకో టాస్క్ ఏంటంటే ఇద్దరి మధ్య గొడవ పెట్టాలి. ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి చాలా ప్రయత్నం చేసిండు. నేను ఇది మొత్తం కూడా లైవ్ చూస్తానే ఉన్నా, చాలా ప్రయత్నించి దాదాపు 2-3 గంటలు ప్రయత్నం చేసిన ఇద్దరి మధ్య గొడవ పెట్టడం కోసం. అఖిల్కి సారీ కింద పడిపోయింది ఫోన్ అంతా. సరే అఖిల్కి బిందుకి గొడవ పెట్టడానికి ట్రై చేసిండు. దాని తర్వాత శివాకి బిందుకి ట్రై చేసిండు. బిందు దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడిండు, చాలా ప్రయత్నం చేసిండు. కొన్ని శివ దగ్గర కొన్ని పాయింట్స్ అప్పుడు ఇట్లా బాగా ట్రై చేసిండు. దాని తర్వాత అశుకి అఖిల్కి పెట్టడానికి ట్రై చేసిండు. చాలా వరకు కూడా ప్రయత్నం చేసిండు కానీ అవ్వలేదు. కొంచెం అశు అఖిల్ వీళ్ళిద్దరు కొంచెం అయ్యారు కానీ మరీ అనుకున్నంత రేంజ్లో, బిగ్ బాస్ అనుకున్నంత రేంజ్లో వాళ్ళు సీరియస్ అవ్వలేకపోయారు. సో ఆ టాస్క్ని చాలాసార్లు కూడా బిగ్ బాస్ మార్చండి, బిగ్ బాస్ ఈ టాస్క్ నేను చేయలేకపోతున్నాను సంథింగ్, ఇది అవ్వదు, అందరూ కూడా టాస్క్లో ఉన్నారు సో అన్నట్టుగా చెప్పిండు. కానీ తర్వాత బిగ్ బాస్ ఏమనుకోండి ఎంత దాకా 2-3 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చిన తర్వాత దాన్ని ఈసారి టాస్క్ మార్చింది. ఏం లేదు, టాస్క్ ఈజ్ సంథింగ్ ఈసారి కొంచెం ఈజీగా అనిపించింది కానీ మళ్ళీ ఈజీగా అనిపించినా కానీ లాస్ట్ చేసే టైంకి అది పెట్టాల్సిన దగ్గర చాలా హార్డ్గా అనిపించింది. దాని గురించి కూడా దాదాపు మళ్ళీ 1 గంటన్నర కష్టపడ్డాడు, దాదాపు 2 గంటలు కష్టపడ్డాడు. ఈసారి చేయాల్సిన 3వ టాస్క్ ఏంటంటే ఎవరిదన్నా హెయిర్ కట్ చేయాలి, 1 ఇంచ్ కట్ చేసి దాన్ని మన మెయిల్ బాక్స్లో పెట్టాలి, ఇది టాస్క్. అయితే చాలా వరకు ప్రయత్నం చేసిండు. కత్తెర వీళ్ళు ఏంటంటే లాజిక్గా కత్తెర ఏం చేశారంటే ఈయన బట్టలు ఎవరో కట్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి హర్యానా ఏం చేసిందంటే ఓవర్గా థింకింగ్, చెప్పిన కదా ఓవర్ థింకింగ్ కూడా ఈయన ప్లస్ అయిందని. ఆ కత్తెరని తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టి బావాస్కు మీ దగ్గర ఉంచండి, మన నటరాజ్ మాస్టర్ మీ దగ్గర ఉంచండి, మీ బట్టలు ఎవరు కట్ చేయడానికి అంటే ఆయన బట్టలు తీసుకొచ్చి చాక్లెట్ రూమ్లో పెట్టుకొని అక్కడ ఉంచి మళ్ళీ కూడా అది మొత్తం ప్రతిదీ కూడా ఆయనకు అనువుగా మార్చుకొని అంత టాస్క్ అంతా ఆడిండు. 1 మ్యాన్ షోగా ఆడిండు అన్నట్టుగా నాకు అనిపించింది. లాస్ట్కి ఆ కత్తెరకి ఫస్ట్
అరే మన అశ్వతి కట్ చేద్దాం అనుకున్నాడు. అక్కడ సోఫాలో కూర్చొని టైంలో కెమెరా అయితే ఒకసారి ఇట్లా తిరిగింది. మొత్తం కూడా కెమెరా ఆయన వైపు ఆయన చెయ్యి ఎక్కడ పెడుతున్నాడు ఏంటి అని మొత్తం కూడా చూపించారు కదా. అక్కడ తిరిగినప్పుడు కూడా అశు చూసిండు, తర్వాత అఖిల్ చూసింది, తర్వాత అశు చూసింది, వీళ్ళిద్దరు కూడా చూశారు. అయినా కానీ అక్కడ ఆయన దొరకపోవడం ఎక్సలెంట్ అనిపించింది నాకు. వీళ్ళిద్దరూ ఒక లంగటి సరిగ్గా వీడియో చేస్తే ఓరి నాయన అనుకుంటూ పిచ్చి. నిజంగా వాళ్ళిద్దరు కూడా కామెడీ చేసుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళిద్దరిని ఒకళ్ళొకరు తిట్టుకుంటూ ఉన్నారు తప్ప ఇక్కడ నటరాజ మాస్టర్ చేసే పని గమనించలేదు వాళ్ళు. అంటే వాళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి సో దాన్ని టెక్నిక్ తీసుకున్నట్టుగా నాకు అనిపించింది. ఆయన కూడా చేసిన పర్ఫార్మెన్స్ అంతే ఉంది. మధ్య మధ్యలో కొంచెం మిమిక్రీలు చేయటం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ కూడా కొంచెం ఇది చేసిండు అన్నట్టు నాకు అనిపించింది. మొత్తానికి కూడా అక్కడ దొరకలేదు. దాని తర్వాత అఖిల్ దగ్గర ఏదో ఎయిర్ ఫాల్ అవుతుంది సంథింగ్ టాపిక్ మాట్లాడి ఒక 2 ఎంటుకలు వస్తే వాటిని ఇక్కడ దాచిపెట్టుకొని వాటిని కట్ చేసి మళ్ళీ టిష్యూ పేపర్లో పెట్టి మెయిల్ బాక్స్లో పెట్టడం కోసం 1.5 గంట కూర్చున్నాడు అక్కడ. మళ్ళీ అక్కడే నిలబడడం అని చెప్పి అందరూ అడగవచ్చు. కానీ ఆయన ఎల్ షేప్లో ఉంది మొత్తం. ఇక్కడ నుంచి దాదాపుగా మొత్తం 90 డిగ్రీస్ కనబడతా ఉంది అన్నట్టుగా ఎల్ షేప్లో ఆయన చెప్పిన విధానం, దాన్ని నమ్మి హౌస్మేట్స్ అందరూ కూడా నమ్మారు. ఆయన చెప్పింది దాన్ని నమ్మారు. ఎందుకంటే టాస్క్ వస్తే అంతే ఆడతారు లేపించాడు అన్నట్టుగా హౌస్మేట్స్లో కూడా నిండిపోయింది అని అంటే అర్థం చేసుకోవచ్చు. టాస్క్ వస్తే ఆయన 100% ఇస్తాడు, దాంతోపాటు ఆయన అవుట్ అయ్యిండు, కనిపెట్టిన దాకా ఆయన నిద్రపోడు అని వాళ్ళ హౌస్మేట్స్లో కూడా ఉన్నది అని అంటే మనం అనుకోవడం తప్పేమని చెప్పండి. సో అది జరిగింది. దాని తర్వాత లాస్ట్లో మిత్ర ఏదో చేసిన చిన్న పొరపాటుతోటి ఆయన మెయిల్ బాక్స్లో పడేసింది. జస్ట్ వెళ్ళి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎక్కడి నుంచి ఆయన నిలబెట్ట మెయిల్ బాక్స్ దగ్గర నుంచి చూసుకుంటే బెడ్రూమ్లోకి బిందు, శివ వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా కనపడతా ఉంటారు స్ట్రైట్గా. వాళ్ళందరూ గమనిస్తున్నారు ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఎవరు గమనిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూస్తూ ఉన్నారు. మధ్యలో ఏం చేసింది మిత్ర సంథింగ్ ఏదో చిన్న టాపిక్ మాట్లాడి చేసరికి వీణ వెళ్ళి డోర్ తీసే టైంలో పటక్కన వేసేసింది. జస్ట్ 2-3 సెకండ్ గ్యాప్ అంతే. అంటే ఎంత కష్టపడి ఎంత డెడికేషన్ పెడితే ఆ టైమింగ్ వర్కౌట్ అయితే అనేది నాకు అనిపించింది. మొత్తానికి 3 కిల్లర్ సౌండ్ కూడా వచ్చింది. 3 కిల్లర్ సౌండ్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా షాక్. బిగ్ తర్వాత బాబాస్కర్ వీళ్ళందరూ కూడా షాక్. మధ్యలో అందరూ కూడా టీచింగ్ చేసుకుంటూ నటరాజ్ మాస్టర్ కూడా నటరాజ్ మాస్టర్ నువ్వు పొద్దున్న నుంచి టాస్క్ ఆడుతున్నారు అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. బాబాస్కర్ వీళ్ళందరూ కూడా దాని తర్వాత నటరాజ్ మాస్టర్ అందరినీ డిస్కస్ అనమాట ఎవరు ఏంటి సంథింగ్ ఇట్లా అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. శివ, బిందు వీళ్ళందరూ కూడా హమీద చెప్పి అనుకుంటా ఉన్నారు. అఖిల్ వీళ్ళందరూ ఏమో వీళ్ళ మ్యాక్సిమం కూడా బిందు, అఖిల్, మన హమీద లేదంటే శివ వీళ్ళలోనే అనుకున్నారు తప్ప అఖిల్ కానీ అశు గారు కూడా అనుకున్నారు. వీళ్ళు అనుకున్నారు తప్ప నటరాజ్ మాస్టర్ అని ఒక్క మాట కూడా ఎవడు మాట్లాడాల అన్నట్టు నాకు అనిపించేది ఏముంది, ఎవడు కూడా అనుకోవాలి అసలు. అది కూడా చెప్పాలి. నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఎవరు కిల్లర్ అనేది చెప్పాలి, కనిపెట్టాలి, అందరూ కూడా వచ్చి చెప్పాలి. బిందు ఏమో దాదాపు హమీద అశు అన్నది, లాస్ట్కి అశు అన్నది. ఇక దాదాపుగా అందరూ కూడా అశు అన్నారు. కొంతమంది అఖిల్ పేరు చెప్పారు, అశు లాంటి వాళ్ళు అఖిల్ పేరు చెప్పారు. అఖిల్ ఏమో బాబా పేరు సంథింగ్ అశు పేరు చెప్పిండు. నటరాజ్ మాస్టర్ వచ్చేసి బాబా పేరు చెప్పిండు. బాబా వచ్చేసి లాస్ట్కి నేను కనిపెడతాడు నటరాజ్ మాస్టర్ పేరు చెప్తాడే అనుకున్నాను, లాస్ట్కి అనిల్ పేరు చెప్పిండు. మొత్తానికి కూడా అయిపోయిన తర్వాత బాబా మన బిగ్ బాస్ మాట్లాడుతూ ఎవరు కూడా కిల్లర్ని కనిపెట్టలేదు. సో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా మొదటి కెప్టెన్సీ కంటెండర్గా నటరాజ్ మాస్టర్ అయ్యిండు అని చెప్పి అనేసరికి నటరాజ్ మాస్టర్ ఇక హౌస్మేట్స్ అందరు ఫీజులు అవుట్. ఏంటంటే వాళ్ళు బాబాస్కర్కి కొంచెం ఫేస్ ఫీలింగ్ మారింది. అందరూ కూడా కొంచెం షాక్లో ఉండిపోయారు. లాస్ట్కి అసలు ఎట్లా చేశారట, మీరు ఎట్లా కిల్స్ చేశారనే విషయాన్ని హౌస్మేట్స్ అందరికి చెప్పండి అంటే ఆయన చెప్పడానికి మొత్తం కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్పిండు. వాళ్ళందరూ కూడా చెప్పే విధానాన్ని కూడా వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఎట్లా చేసింది అసలు ఇంత ఈజీగా ఎట్లా చేసిండు అన్నట్టుగా, అసలు ఎట్లా చేసిండు ఎవరికి అనుమానం రాకుండా అన్నట్టుగా వాళ్ళు టూ మచ్ ఎగ్జైట్మెంట్ తోటి వాళ్ళు ఆయన చెప్పేదాన్ని మొత్తం ఏంటో కూడా ఎక్సలెంట్ అనిపించింది. ప్రతి టాస్క్ ఎట్లా చేసిండు అనే దాని గురించి చెప్పిండు. మొత్తం 5 టాస్కులు. ఫస్ట్దేమో శివతో ఉప్పు టీ తాగించడం, కాఫీ తాగించడం. నెక్స్ట్ సెకండ్ది బెడ్ మీద వాటర్ పోయడం. థర్డ్ది అనిల్కి లిప్స్టిక్ అంటించడం. ఫోర్త్ది బాత్రూమ్ మొత్తాన్ని కూడా పాడేయడం. ఫిఫ్త్ది ఆ మెయిల్ బాక్స్లో హెయిర్ పెట్టడం, 1 ఇంచ్ హెయిర్ పెట్టడం. ఈ 5 టాస్కులు ఒక్క టాస్క్ తప్ప, ఇద్దరి మధ్య గొడవ పెట్టడం అనే టాస్క్ తప్ప ప్రతిదీ కూడా ఆయన ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిండు అన్నట్టు అనిపించింది. లాస్ట్కి అందరికీ చెప్పిన తర్వాత
ఆయనకు ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ చూపించేసరికి ఇంకా దెబ్బకి ఇంకొక డబుల్ షాక్ అయింది కంటెస్టెంట్లు. ఫోన్ వచ్చిందా, ఫోన్ మాట్లాడినా, సో ఓకే ఆయన ఇట్లా చేసిన అప్పుడు అనుకుంటున్నారు అనమాట. సో ఆయన అక్కడ అట్లా పడుకుండా అట్లా చేసిండు, నేనేమో మామూలుగా చేస్తానులే అనుకున్నా, కానీ అందరూ కూడా అట్లా అనుకుంటున్నారు తప్ప ఎవరు కూడా డౌట్ వచ్చినట్టు అనిపించింది. అసలు ఈ కెమెరా ఇట్లా పెట్టిన యాంగిల్ అయితే అఖిలు వీళ్ళైతే ఫీజులు అవుట్ వాళ్ళకి, అరే జస్ట్లో మిస్ అయింది అన్నట్టుగా అందరూ అనుకున్నారు. మొత్తాన్ని చూసుకుంటే లాస్ట్కి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. బిందు మాధవి సూపర్ అనిపించింది నాకు. బిందు మాధవి కూడా ప్రతిసారి కూడా బిందు మాధవి ఎక్సలెంట్ మాస్టర్, మీరు చాలా బాగా చేశారు, చాలా అసలు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా కనిపెట్టకుండా మీరు ఆడారంటే ఎక్సలెంట్ అన్నట్టుగా బిందు మాధవి. తర్వాత అఖిల్ కూడా సూపర్ మాస్టర్ అన్నట్టుగా అప్రిషియేట్ చేయడం, అశ్విన్ దగ్గర నుంచి బిందు మన బాబాస్ గురించి సూపర్ అన్నట్టు అని చెప్పి బాబా పొగడడం, జస్ట్ సూపర్ అనిపించింది, ఎక్సలెంట్ అనిపించింది. నటరాజ్ మాస్టర్ దెబ్బకి ఇంకొక విషయం చెప్పాలి. నటరాజ్ మాస్టర్ దెబ్బకి ఖచ్చితంగా ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్స్ ఉంటాయి. అది ఖచ్చితంగా నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను, ఖచ్చితంగా అది చూడండి. ఈ లాస్ట్కి వచ్చేసి శివ, అమిత, హరియానా, అఖిల్, అనిల్ వీళ్ళు 5 చంపేసింది కాబట్టి వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి అవుట్. దాని తర్వాత కెప్టెన్సీ కంటెండర్స్ నటరాజ్ మాస్టర్, మిత్ర, బిందు, బాబా, అశ్వు వీళ్ళందరూ కూడా అయ్యారు. మిత్ర శర్మని బయటికి తీసుకెళ్ళి మిత్ర శర్మ కొంచెం ఎమోషనల్ అయింది కెప్టెన్సీ కంటెండర్ అయ్యేసరికి. సో నీ కష్టాన్ని నేను గమనించా, సో అందుకే నేను అవుట్ చేయదలుచుకోలేదు అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ చెప్పిండు. సో ఓకే అన్నట్టుగా అనిపించింది. లాస్ట్కి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వచ్చింది, అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అఖిల్ వాళ్ళందరూ కూడా డిస్కషన్ అనమాట, వేసి మా అమ్మ ఎంత బాగా ఆడింది సంథింగ్ అన్నట్టుగా వాళ్ళ డిస్కషన్. దాని తర్వాత బాబా, నటరాజు వీళ్ళిద్దరు అనుకుంటారు, అరే అందరూ అమ్మ అది అన్నారు, ఆ సొల్లు అన్నారు, ఈ సొల్లు అన్నారు, అది స్ట్రాటజీలు, ఇది స్ట్రాటజీలు అంతా చేశారు, అసలు మ్యాటర్ నీ దగ్గర ఉన్న సంగతి వీళ్ళు ఇంత మర్చిపోయారు అన్నట్టుగా కామెడీతో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు అక్కడ బాబా భాస్కర్ ఏదైనా కెప్టెన్సీ కంటెండర్ అయింది కాబట్టి కొంచెం పెద్దగా రియాక్ట్ కదా, ఆయన కూడా అవుట్ అయినట్టే ఇంకా కొంచెం ఏదైనా కొంచెం సీరియస్ అయ్యేటట్టుగా నాకు అనిపించింది. చివరి కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. బ్రిక్స్ మొత్తం హైట్లో పెట్టుంటే వాటిని ఏంటంటే ఒక ఓటు తీయాలి, మధ్యలో నుంచి కింద పడితే అవుట్. ఫస్ట్ చేశారు, అందరూ బాగా ట్రై చేశారు, అందరూ ఎక్సలెంట్గా ట్రై చేశారు అన్నది అనిపించింది. ఫస్ట్ అశు కింద పడిపోయింది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు తీస్తూ ఉంటే ఎవరో ఒకరు పడిపోవాలి. అది అశు వంతు వచ్చినప్పుడు అశు పడిపోయింది. నెక్స్ట్ ఇది ఎట్లా అనుకోండి, కెప్టెన్ కంటెండర్ లాస్ట్ కెప్టెన్సీ ఆఫ్ ద హౌస్. దాంతోపాటు లక్ కూడా ఉండాలి, లక్ ఉంటేనే ఇది ఖచ్చితంగా గెలుస్తాం. లక్తో పాటు కొంచెం మైండ్ తెలివితేటలు కూడా ఉండాలి, అంటే ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అని అంటారు కదా, అది ఉండాలి ఖచ్చితంగా. ఏది తీస్తే పడదు అనే ఒక ఆలోచన విధానం ఉంటేనే ఖచ్చితంగా కాస్ట్ గెలుస్తారు. ఎక్స్ట్రా బాబాస్కర్ బాగా ఆడిండు, బిందు బాగా ఆడింది, మిత్ర బాగా ఆడింది. మిత్ర కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది, అసలు వెంటనే పడిపోద్ది అనుకున్న మిత్ర కూడా చాలా వరకు చాలా ట్రై చేసింది. ఫస్ట్ అశు పడిపోయింది, నెక్స్ట్ బిందుది, దాని తర్వాత నటరాజ్ మాస్టరు పడిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ చాలా ఎమోషనల్ అయిపోయిందంటే అంత బాగా టాస్క్ ఆడి లాస్ట్ కెప్టెన్సీ అవ్వలేదు అని అంటే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ అమ్మాయి పేరు తీసుకొచ్చి సింపతి కార్డు యూజ్ చేస్తాడు సంథింగ్ అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టాస్క్తో పోల్చుకుంటే ఆయన వాడిన సింపతి కార్డు అది పెద్ద లెక్కే కాదు నా దృష్టిలో. దాన్ని చూస్తారా దీన్ని చూస్తారా అంటే నేను 100% ఆయన దాన్ని పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ప్రతిసారి అదే చేస్తూ ఉన్నాడు, అదే మాట్లాడుతూ ఉన్నాడు. అఖిల్ కూడా చాలాసార్లు చెప్పిండు గెలుపుని ఎట్లా తీసుకుంటున్నారు, ఓటమి కూడా అట్లా తీసుకోవాలి మాస్టర్ అన్నట్టుగా. మరి మీ పిల్లలకు కూడా ఇదే నేర్పుతారా, ఇది మంచి పద్ధతి కాదంటే అఖిల్ కూడా చాలా మంచి వాట్స్ చెప్పిండు ఆయన కూడా. కానీ ఆయనకి ఇక అంతే, ఇక ఆయన నేను కష్టపడ్డా దానికి రాలేదు ఫలితం అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆయన కెరీర్లో కొన్ని ఏమన్నా ఆ కెరీర్లో జరిగిన విషయాలన్నిటి కూడా ఇక్కడ దీనికి కంపారిజన్ చేసుకుంటాడనేమో అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక అఖిల్ కూడా దాదాపు 10 వీక్స్కి వచ్చారు, ఇంకా దాంట్లో ఇంకేముంది మాస్టర్ అన్నట్టుగా అఖిల్ కొంచెం వదలడానికి ట్రై చేసిన ఆయన లాస్ట్కి ఆయన ఆ ఏడు బాబలేదు. లాస్ట్కి మిత్ర ఈజ్ అవుట్ అయ్యింది, దాంతో బాబాస్కర్ కెప్టెన్ అయిపోయిండు. ఎక్సలెంట్ అనిపించింది. దాని తర్వాత ఇక్కడ హరియానా కూడా ఏడుస్తూ ఉంది, నేను చాలా వరకు ట్రై చేస్తున్నా, అప్పుడు సీజన్లో నుంచి అప్పుడు సీజన్కి ఇప్పుడు సీజన్కి చాలా డిఫరెన్స్ ఉంది అన్నట్టుగా హరియానా మాట్లాడుతూ ఉంది. ఎంత ఆడినా కానీ లాస్ట్ కొంచెం మళ్ళీ ఇంకా కావాలి అని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఆ లెవెల్లో నువ్వు పర్ఫామ్ చేయనప్పుడు ఖచ్చితంగా అడుగుతారు అంటే నాకు అనిపించింది. కొన్నిసార్లు టూ మచ్గా వెళ్ళిపోతుంది హరియానా నాకు అనిపించింది. ఖచ్చితంగా హరియానాకి అనిపించుంటుంది నేను డేంజర్ జోన్లో ఉన్నానేమో అన్నట్టుగా హరియానాకి అనిపించుండొచ్చు, అందుకే ఏడుస్తూ ఉంది. ఇక్కడ అశు వచ్చేసి హరియానా ఓదార్చడం సంథింగ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మళ్ళీ కలిసింది అన్నట్టుగా అనిపించింది. సో మొత్తంగా టాస్ చూసుకుంటే నటరాజ్ మాస్టర్దే షో అన్నట్టుగా నాకు అనిపించింది ఈరోజు మొత్తం కూడా. బాబా భాస్కర్ కూడా బాగా ఆడిండు, కెప్టెన్గా అయ్యిండు, లాస్ట్ కెప్టెన్. దాని తర్వాత నెక్స్ట్ నుంచి కెప్టెన్స్ ఉంటారు, అందరూ కూడా నామినేషన్స్లో ఉంటారు.
సో ఇది మొత్తం జరిగిన టాస్క్. ఈ టాస్క్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపించింది, నటరాజ్ మాస్టర్ పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది, దాని తర్వాత ఆయన సింపతి కార్డు యూజ్ చేసిందని మీరు ఎట్లా అనుకుంటున్నారు అంటే దాని గురించి కింద కామెంట్ చేయండి. ఇది ఇంతవరకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.